दुनिया में ऐसा कोई प्रधानमंत्री नहीं है। लगातार इतना सालों से हर महीने आखिरी संडे को मन की बात कार्यक्रम आयोजित करके देश के करोड़ों करोड़ लोगों को మోడీ గారు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఈ ప్రోగ్రామ్ ని మాత్రం మిస్ కాకుండా మన కోసం మన దేశ అభివృద్ధిని తెలియజేయడానికి స్పెషల్ ఇంట్రెస్ట్ తో చేస్తున్న కార్యక్రమం మన మన్ కీ బాత్ 123వ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ కి కిషన్ రెడ్డి గారు ఇచ్చేసారండి. ఇది మనం తను ప్రధానమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆగకుండా సక్సెస్ఫుల్ గా జరుపుతున్న ఎపిసోడ్ అండి ఇది. आदरणीय नरेंद्र मोदी जी आज मन की बात 123 एपिसोड का कार्यक्रम आज बात किया है। दुनिया में ऐसा कोई प्रधानमंत्री नहीं है। लगातार इतना सालों से हर महीने आखिरी संडे को मन की बात कार्यक्रम आयोजित करके देश के करोड़ों करोड़ लोगों का एक देश में होने वाले डेवलपमेंटल एक्टिविटीज हो, सामाजिक कार्यक्रम हो और देश में अलग अलग समस्या पर जनता को जागरूक करने का विषय पर भी हो, आदरणीय प्रधानमंत्री लगातार इस कार्यक्रम सफल बना रहे। आज देश में रहने वाले लोग भी हर महीने आखिरी संडे कब आएगा, मन की बात कब सुनना है, मन की बात में हमारा प्रधानमंत्री क्या नया नया इंफॉर्मेशन नया नया बात कैसा करेंगे देखते रहते हैं। आज भी अलग अलग विषयों पर आदरणीय प्रधानमंत्री जी इस मन की बात कार्यक्रम के अंदर लोगों को जागरूक करने के लिए प्रयास किया है। मैं देश के जनता के तरफ से, खासकर तेलंगाना के जनता के तरफ से आदरणीय प्रधानमंत्री जी को शुभकामनाएं देता हूँ, ధన్యవాదాలు भी देता हूँ। మన్ కీ బాత్ మన ప్రధానమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ప్రతి నెల చివరి ఆదివారం రోజు 11 గంటలకి మన దూరదర్శన్ ఛానల్లో వస్తుంది. దాంట్లో ఆ నెల అంతా జరిగిన మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో మన దేశంలో జరిగిన ముఖ్యమైన విషయాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మోడీ గారు మనకి చక్కగా వివరిస్తారు. మోడీ గారు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఈ ప్రోగ్రామ్ ని మాత్రం మిస్ కాకుండా మన కోసం మన దేశ అభివృద్ధిని తెలియజేయడానికి స్పెషల్ ఇంట్రెస్ట్ లో చేస్తున్న కార్యక్రమం మన మన్ కీ బాత్. మనం అందరము చూసి ఆయన చేస్తున్న మంచి పనులను తెలుసుకొని మన మోడీ గారి 11 సంవత్సరాల చేసిన అభివృద్ధిని సంతోషంగా ఆమోదించాలి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనం మనస్ఫూర్తిగా. అందరికీ నమస్కారం అండి. నేను లక్ష్మీక్రాంతి యూసుఫ్గూడ డివిజన్ జనరల్ సెక్రటరీ. ఈ రోజు మా కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ 123వ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ కి కిషన్ రెడ్డి గారు ఇచ్చేసారండి. ఇది మనం తను ప్రధానమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆగకుండా సక్సెస్ఫుల్ గా జరుపుతున్న ఎపిసోడ్ అండి ఇది. ఆయన ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడున్నా కూడా మన దేశంలో జరిగిన అభివృద్ధి, ప్రతి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ప్రతి మనిషికి పేరు పేరున ఏ విషయాల్లో అభివృద్ధి జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అని గుర్తించి వివరంగా ప్రతి ఒక్కరికి తెలియాలని మనందరికీ తెలియజేస్తున్నారు. మనకి అంటే మనసులో మాట. ప్రధాని గారు నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నాను, వీళ్ళందరూ నార్మల్ ప్రజలు, వీళ్ళకి మనకి ఏంటి అలా కాకుండా తాను మనతో మామూలు ప్రజలతో కూడా మమేకం అవ్వడానికి మన్ కీ బాత్ అనే ప్రోగ్రాము చాలా చక్కగా ఉపయోగపడిందండి. ఆయన సక్సెస్ఫుల్ గా 123వ ఎపిసోడ్ ఈ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. ఇలాగే ఇంకెన్నో మన్ కీ బాత్ ప్రతి నెల సక్సెస్ఫుల్ గా జరగాలి. ఎవరు కూడా నెలలో 4 ఆదివారం 11 నుంచి 11:30 వరకు జరిగే మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూడాలని మన ప్రధాని గారు చెప్పిన మాటలు విని మీరు ఇంకొంతమందికి చెప్పాలని, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీక్రాంతి అండి. అంటే చెప్పండి. మీరు ఈ ఏరియాకి? నేను యూసుఫ్గూడ డివిజన్ జనరల్ సెక్రటరీ అండి. ఇది మన ఎర్రగడ్డ డివిజన్ లో జరుగుతుందండి ఈ రోజు మన్ కీ బాత్ ప్రోగ్రామ్. ఈ రోజు మంత్రి గారు వచ్చినందుకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. జనరల్ గా మనం మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ప్రతి నెల ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క నాయకుల ఇంట్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి 11 సంవత్సరాల మా ప్రధానమంత్రి గారు తన అధికారం 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మేము మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 123వ ఎపిసోడ్ ఇక్కడ కళ్యాణ్ నగర్ ఈ డివిజన్ లో పెట్టడం జరిగిందండి. దానికి కిషన్ రెడ్డి గారు రావడం, మాతో పాటు కలిసి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి.